హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మేము వీకెండ్ అని చెప్పి బయటికి వెళ్దామని అయితే అనుకున్నాం. డెస్టినేషన్ అయితే యాక్చువల్గా మదీనా ఆర్ బేగం బజార్ వెళ్దామని అనుకున్నాం. వీలైతే చార్మినార్ కూడా. సో అలా అలా అని చెప్పి మేము హైటెక్ సిటీలో అయితే బస్ ఎక్కినాం. బస్ నెంబర్ వచ్చేసి 216K అనమాట. అది మెహదీపట్నం వెళ్తుంది. మెహదీపట్నంలో దిగి మళ్ళీ అఫ్జల్గంజ్ బస్ ఎక్కాలి. సో మెహదీపట్నం వైపు వెళ్తుంటే ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. ఎంత అంటే ఇంకా అసలు చాలాసేపు పడుతుంది మాకైతే. సో అలా వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఎట్ లాస్ట్ మెహదీపట్నం అయితే వచ్చింది. మెహదీపట్నంలో దిగి మళ్ళీ అఫ్జల్గంజ్ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఇదే అనమాట మేము వచ్చిన బస్సు. సో ఆ బస్సు వెళ్ళిపోగానే ఇంకా తర్వాత ఉంది అని చెప్పారు. అలానే వెయిట్ చేస్తుంటే ఇంకొక బస్సు వచ్చింది. ఆ బస్సు చుట్టూ కాలేజ్ పోరళ్ళు కొట్టుకుంటూ ఉన్నారనమాట. వీళ్ళని చూస్తే నాకైతే నాస్టాలజిక్ అనిపించింది. నా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి. మేము కూడా ఇట్లనే కొట్టుకుంటుండే బస్సు ఎక్కడం కోసం. సో అలా వాళ్ళందరినీ చూస్తే నాకు పాపం అనిపించింది. ఒకరి మీద ఒకళ్ళం కూర్చున్నాం ఫ్రెండ్స్. ఎవరన్నారు ఫ్రెండ్స్? సో మెహదీపట్నంలో అయితే బస్ ఎక్కినాం గాయస్. కాకపోతే ఇద్దరికే సీట్ దొరికింది. అందుకే ఒకరి మీద ఒకళ్ళం కూర్చున్నాం. అయితే ఇక్కడ ఒక కామెడీ జరిగింది అనమాట. కండక్టర్స్కి మేము ఆధార్ కార్డ్ ఇచ్చినాం. ఇవ్వగానే మాన్స ఆధార్ కార్డ్ చూసి భలే క్యూట్ ఉంది కానీ అన్నాడు కండక్టర్. అది దాని గురించి నవ్వుతూ ఉన్నాం అనమాట. సో తర్వాత బస్లో ఒక ఆంటీ మమ్మల్ని అందరం అట్లా నవ్వుతుంటే చూసి మీరు నలుగురు ఇట్లా వైబ్ అవుతుంటే నాకు భలే హ్యాపీగా ఉంది, అట్లనే ఉండండి, అట్లనే కంటిన్యూ చేయండి అని మాకు కాంప్లిమెంట్ ఇచ్చింది. బావని పొంగిపోయాను. మళ్ళీ తర్వాత మా అందరినీ దిష్టి తీసుకోమని చెప్పింది, మా అందరికి కలిపి. సో అలా అలా వైబ్ అవుతూ అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అలా అయితే వెళ్ళిపోయినాం మొత్తానికి. ఇదే అనమాట మా గ్యాంగ్, ప్రణీత, ప్రసన్న అండ్ మానస. సో వీళ్ళందరినీ నా వ్లాగ్లో కనిపించడం అయితే ఫస్ట్ టైం అనమాట. అందరం ఇంకా ఇక్కడ నుంచి అఫ్జల్గంజ్లో దిగినాం. మదీనాకి నడవాలి. ఒక 1 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో నడవడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో దారిలో వెళ్తుంటే మాకు ఫ్రూట్ మార్కెట్ కనిపించింది. ఇది చాలా పెద్ద ఫ్రూట్ మార్కెట్. ఇక్కడ నుంచి అలా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. సో అలా నడుస్తూ ఉంటే మాకు పక్కన ఒక చిన్న నదిలాగా అనిపించింది. దాని పక్కన అంతా మొత్తం గ్రీనరీ ఉంది కదా అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం, ఫొటోస్ దిగుదామని అయితే నిల్చున్నాం. సో ఇక్కడ మాకేంటంటే ఇక్కడ నెమలి కనిపించింది. మీకు కూడా జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. అక్కడ కింద పొదలలో నెమలి కనిపించింది. ఒక్కతే ఒంటరిగా తిరుగుతుంది, ఇంకా ఏం కనిపించలేదు. ఆ ఒక్క నెమలే కనిపించింది. మరి అదొక్కటి అక్కడ ఏం చేస్తుందో ఏమో, ఫుడ్ కోసం అయితే వెతుకుతుంది అనిపించింది. సో దాన్ని అలా చాలాసేపు చూస్తూ ఉండిపోయినాం. సో ఆ ప్లేస్ చూసినప్పుడు మాకైతే హైదరాబాద్లో ఇలాంటి ప్లేస్ కూడా ఉందా అని అయితే అనిపించింది. సో మదీనా వెళ్తుంటే మాకు స్టార్టింగ్లోనే మొత్తం బెడ్షీట్స్ ఇవన్నీ స్ట్రీట్ షాపింగ్ అయితే కనిపించింది. మేము జస్ట్ స్ట్రీట్ షాపింగ్ చేద్దామని అయితే వెళ్ళినాం, కానీ అంతగేం షాపింగ్ చేయలేదు. మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. జస్ట్ అన్నీ అలా చూసుకుంటే వెళ్ళిపోయినాం. సో కొంచెం దూరం అలా వెళ్తుంటే మొత్తం డిజైనర్ వేర్ క్లాత్స్ అని, ఇంకా చిన్న షాప్స్, మాల్స్, చిన్న చిన్న షాప్స్ చాలా ఉన్నాయి. సో తర్వాత ఏమైందంటే మేము వేరే రూట్లో వెళ్ళామో ఇంకొక రూట్లో వెళ్ళాం. మళ్ళీ తర్వాత ఉల్టా నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. అలా కొంచెం దూరం నడవగానే నాకైతే బాగా దాహం వేసింది. మేము తీసుకెళ్ళిన వాటర్ బాటిల్ కూడా మాకు దారిలోనే అయిపోయినాయి. అయితే ఇంక అక్కడ లెమన్ సోడా ఒక తాత అమ్ముతుంటే ఆ తాత దగ్గర లెమన్ సోడా తీసుకున్నాం. నేను ఇంకా ప్రణీత ఇద్దరం తీసుకున్నాం అనమాట. సో అలా లెమన్ సోడా తాగేసి మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాం. ఎట్ లాస్ట్ మదీనా మార్కెట్కి అయితే వచ్చినాం. ఇక్కడ స్టార్టింగ్లోనే చీరలు క్లాత్స్ ఉంటాయి కదా, అవన్నీ వేలాడదీసి ఉంచిర్రు. సో వీళ్ళు ఇక్కడ క్లాత్స్ తీసుకుందాం వద్దా అని చాలాసేపు సెలెక్ట్ చేసుకుర్లే, కానీ వాళ్ళకి ఏం నచ్చలేదు. యాక్చువల్గా బాగున్నాయి ప్రైజెస్, అంటే క్లాత్స్ అయితే బాగున్నాయి. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి మీటర్ ఒక శారీ క్లాత్, అంటే శారీ 6 మీటర్స్ ఉంటుంది కదా, 6 మీటర్స్ 300 రూపీస్ అంట ఒక్కొక్క క్లాత్. సో అక్కడ మీటర్ మనకి 50 రూపీస్ పడుతుంది. ఒక మీటర్ 50 రూపీస్, 6 మీటర్స్ అయితే 300 రూపీస్. బార్గెన్ చేస్తే తగ్గిస్తున్నారు. సో మీరు బార్గెన్ చేసుకోవచ్చు. సో ఈ సెక్షన్ అంతా కూడా శారీస్, క్లాత్సే ఉన్నాయి. స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి చెప్పిన కదా మీటర్ 50 నుంచి స్టార్ట్ అయినాయి. అన్నీ కూడా 6 మీటర్స్ అయితే 300 రూపీస్. క్లాత్స్ అయితే బాగున్నాయి. కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి అయితే తీసుకోవచ్చు. మా వాళ్ళు ఎక్కువ టైం అసలు స్పెండ్ చేయలేదు.
అలా చూసుకుంటూ వెళ్ళిపోయినాం అంతే మేము. ఇక్కడ అంతా కూడా శారీ సెక్షనే ఉందన్నమాట. సో మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు, మదీనా మార్కెట్. నేను దీని అడ్రస్ కూడా మీకు గూగుల్ మ్యాప్స్లో పిన్ చేస్తాను, లొకేషన్ నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా చూడండి. అంటే 6 మీటర్స్ 250యా? ఓకే. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి చూస్తే మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. చాలా బాగున్నాయి, చాలా డిజైన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. మీరైతే ఇక్కడ చూడొచ్చు, నేను వాటిని వీడియో కూడా తీసిన. సో వాటి ప్రైస్ రేంజ్ స్టార్టింగ్ వచ్చేసి ఎంత అంటే 300 నుంచి 1000 లోపు ఉన్నాయంట. లైక్ డిజైన్ బట్టి వాటి క్వాలిటీని బట్టి వాళ్ళు ఇస్తున్నారు. స్టార్టింగ్ వచ్చేసి 300 రూపీస్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి 1000 రూపీస్ వరకు బ్లౌజ్ పీసెస్ ఉన్నాయంట. ఆ బ్లౌజ్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత? 300 to 1000. నేను అలా వీడియో తీస్తుంటే ఆ షాప్ అతను నుండి నన్ను కూడా వీడియో తీయండి కండలు చూపిస్తున్నాడు. నన్ను కూడా తీయండి చెప్తున్నాడు అనమాట. శారీస్ కా స్టార్టింగ్ ప్రైస్ కిतना? 600. అండ్ ఇంకా ముందుకెళ్తే మొత్తం డిజైనర్ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, లెహెంగాస్, ఫ్రాక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. గర్ల్స్కి టాప్స్ కూడా ఉన్నాయి, లైక్ కుర్తీస్, ఫ్రాక్స్, 1 పీస్లు ఇవన్నీ చాలా ఉన్నాయి మోడల్స్. అండ్ శారీస్ అయితే చూడండి ఎట్లా ఎలాడదీసిర్రో, ఇవన్నీ శారీస్ సెక్షన్ ఉందన్నమాట. సో అలా మేమైతే అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయినాం. మేమైతే ఏం కొనలేదు, అందరు అన్నీ చెక్ చేస్తున్నాం కానీ మా ఊళ్ళకి ఏం నచ్చుతలేవు యాక్చువల్గా. ఏదో ఇంకా స్ట్రీట్ షాపింగ్ చూద్దామనే వచ్చినాం మేమైతే. సో ఈ షాప్ చూడండి ఒకసారి, అన్ని ట్రెండింగ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండ్ అయ్యే డ్రెస్సెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. సో అది అయిపోయిన తర్వాత మేమైతే వెస్ట్రన్ వేర్ టాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్కి అయితే వెళ్ళినాం. అక్కడ అన్నీ కూడా వెస్ట్రన్ వేర్ టాప్స్, ప్లాజోస్, కుర్తీస్ అండ్ జీన్స్ టాప్స్ ఉంటాయి కదా, అవి జీన్స్ ప్యాంట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. టాప్స్ అయితే ఏదైనా 150 రూపీస్, ప్లాజోస్ అయినా అంతే. టాప్స్ నాకు కుర్తీస్ అంతగా పెద్దగా అనిపించలేదు కానీ ప్లాజోస్ అయితే బాగున్నాయి 150 రూపీస్కి. అండ్ ఆల్సో టీ షర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా మోడల్స్ ఆఫ్ టీ షర్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చి చూస్తే ఇవి కొంచెం పట్టు టైప్లో ఉండే శారీస్ ఉంటాయి కదా, సిల్క్. సో ఈ శారీస్ అయితే అమ్ముతున్నారు. ఇవి ఒక్కొక్కటి 400 ఏమో చెప్పారనమాట ఈచ్ వన్. ఇందులో ఏదైనా 400 రూపీస్. మీకు మామూలుగా టాప్స్కి వాటికి బాగా పనికొస్తాయి. అండ్ తర్వాత బ్యాంగిల్స్ సెక్షన్స్కి కూడా వచ్చినాం అనమాట. ఇక్కడ బ్యాంగిల్స్ ఏవైనా సరే 100 రూపీస్ అనమాట. ఏ సెట్ అయినా 100 రూపీసే. ఇవి డిజైనర్ అయినా, నాన్ డిజైనర్ అయినా, ప్లెయిన్ అయినా. అండ్ ఆల్సో చైన్స్, నెక్ సెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ నెక్ సెట్స్ వచ్చేసి 1050 అని చెప్పారు అనమాట ఈ ఫుల్ సెట్. ఈ చైన్లు అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉన్నాయి. 600, 500, 400 అలా ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క రేట్ అయితే ఉందన్నమాట.
సో ఇక్కడ ఇదంతా కూడా ఏమంటారు చైన్స్ ఆ షాపింగే ఉంది. సో అలా నడుచుకుంటూ మదీనా దగ్గర నుంచి చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చార్మినార్ కొంచెం ముందనమాట. ముందే వీళ్ళు కొంచెం నైట్ డ్రెస్సులు ఉంటాయి, ఇవి చూస్తున్నారు. 1 పీస్ నైట్ డ్రెస్సులు అండ్ కార్డ్ సెట్స్ ఉంటాయి కదా, అవి చూస్తున్నారు. ఇది ఏ సెట్ అయినా సరే 250 అనమాట. ఈచ్ వన్ 250. సింగిల్ అయినా లేకపోతే పేర్ అయినా 250. ఇంకా మా వాళ్ళు అవి తీసుకోవడం అయితే స్టార్ట్ చేసిర్రు. వాళ్ళకి నచ్చినవేవో సెలెక్ట్ చేసుకున్నారు. సో అలా నడుచుకుంటూ ఇంకా మళ్ళీ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కొంచెం ముందు రాగానే చార్మినారే ఉంది. సో చాలా రష్ ఉంది. నిన్న వీకెండ్ కదా, సాటర్డే రోజు వెళ్ళినాం మేము. సో చాలా అంటే చాలా రష్ ఉంది ఇక్కడ ఘోరంగా. అసలు నడవడానికి కూడా ఏమంటారు జాగా ఇవ్వట్లేదు వాళ్ళు. ఎలాగోలా అయితే నడుచుకుంటూ చార్మినార్ వైపు అయితే వచ్చినాం. ఇక్కడ బ్యాంగిల్స్ అమ్ముతారనమాట. ఈచ్ పేర్ 40 రూపీస్ ఉంటుంది. అండ్ బ్యాంగిల్స్ స్పెట్స్ ఇక్కడ బాగా అమ్ముతారు. చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ అంటేనే చార్మినార్ కదా. సో బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మా వాళ్ళు కొన్ని చిన్నపిల్లల వస్తువులు ఉంటాయి కదా, వాటితో చాలాసేపు ఆడుకున్నారు. కానీ అవైతే తీసుకోలేదు పాపం. వాడు తీసుకోమని చాలా అడిగింది కానీ ఎవడు తీసుకోలేదు. నేనైతే వాళ్ళని క్యాప్చర్ చేస్తూనే ఉండిపోయినా. సో అక్కడ రింగ్స్ చూసినారు కదా, అది ఏవైనా 10 రూపీస్ అనమాట. సో ఇవి బ్యాగ్స్ అనమాట. బ్యాగ్స్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. 100 రూపీస్ నుంచి 500 వరకు ఉంటాయి. ఇంకా తర్వాత ఇవన్నీ కూడా బ్యాంగిల్ స్టోర్స్ అనమాట. మొత్తం బ్యాంగిల్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఆ బ్యాంగిల్స్ అన్నిటినీ దగ్గరికి వెళ్ళి చూద్దామని అయితే వెళ్ళిన. చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. సో వాళ్ళు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 100 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా వాళ్ళు 1000 వరకు చెప్తున్నారు. అంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ప్రైస్ ఉందన్నమాట. సో ఇవన్నీ నేను చూసేవైతే అన్నీ ఇప్పుడు 200 రూపీస్ అంట. కానీ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ మోడల్స్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్. సో ఇక్కడ ఇవి గోల్డ్ ప్లేటెడ్ వచ్చినాయి అన్నమాట. ఈ గోల్డ్ ప్లేటెడ్ కూడా అంతే 200 అంట. బాగున్నాయి. మొత్తం అయితే సెట్ చాలా బాగుంటాయి వేసుకునే వాళ్ళకి. నెక్ చైన్ సెట్స్ ఉన్నాయి కదా, ఇవైతే నేను యాక్చువల్గా కాస్ట్ అయితే అడగలేదు. కానీ డిజైన్స్ మాత్రం ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ లైట్లతోనే వీటికి ఏమంటారు ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది. అంతా జిగేల్ అంటుంది అనమాట. నైట్ టైం చార్మినార్ ఎప్పుడైనా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. మీరు కూడా తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి మీకు కుదిరితే. సో ఇంక అన్నీ అలా చూస్తూ నడుస్తూ అలా వెళ్ళిపోగానే లాస్ట్కి నిమ్రా కెఫే దగ్గరికి అయితే వచ్చినాం. చార్మినార్ దగ్గర గాజులు ఎంత ఫేమస్సో నిమ్రా కెఫే కూడా అంతే ఫేమస్. మీరు ఎప్పుడైనా చార్మినార్ వస్తే పక్కా ఇందులో ఏదో ఒకటి ట్రై చేయండి. టీ అయితే చాలా బాగుంటుంది. సో చాయ్ అయినా కాఫీ అయినా ఇంకా స్వీట్ బన్ అని ఉంటుంది అనమాట. అదైతే చాలా బాగుంటుంది నిమ్రా కెఫేలో. ఇంకా వీళ్ళు ఇక్కడ వచ్చి మనకి కమ్మలు చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తూ ఉంటే నేనైతే వీడియో తీస్తూ ఉన్నా. తర్వాత నిమ్రా కెఫేకి అయితే వెళ్ళినాం. ఎంత రష్ ఉంటుందంటే నిమ్రా కెఫేలో మామూలు రష్ ఉండదు. ఎవ్రీ టైం అసలు ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది రష్.
చాలామంది అసలు కనీసం నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట. టీ దగ్గర ఎంతమంది నిల్చుంటారంటే అంతమంది నిల్చుంటారు. నేనైతే చాలాసేపు కుస్తీ పడ్డా టీ కోసం అక్కడ. యాక్చువల్గా నేను టీ కాఫీ ఏం తాగను అనమాట. నాకు అసలు పడవు. అవి తాగితే నాకు వామిటింగ్స్ అవ్వడం, ఆ రోజంతా ఎలానో అనీజీగా ఉండడం అవుతుంది. కానీ నిమ్రా కెఫేలో టీ తాగితే నాకు అట్లా ఏం అనిపించదు ఎందుకో. సో అందుకోసమే నేను ఈరోజు ఎట్లయినా ఇక్కడ టీ తాగాలని అయితే ఫిక్స్ అయిపోయి టీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సో ఇంకా యాక్చువల్గా జీపే చేసేంత టైం లేదు ఇక్కడ. మోస్ట్లీ క్యాష్ ట్రాన్సాక్షన్సే చేస్తాం. ఇంకా లాస్ట్కి ఎట్లనో అట్లా కుస్తీ పడి ఛాయ్ అయితే సాధించిన అనమాట. సో అలా ఛాయ్ తాగిన తర్వాత మళ్ళీ మన డ్రెస్సెస్ సెక్షన్కి అయితే వచ్చేసిన. సో ఇక్కడ స్ట్రగ్స్, స్వెటర్స్, డ్రెస్సెస్ అంటే ముస్లిం వేర్ ఉంటాయి కదా, ఐఎమ్ సారీ లైక్ బుర్కా ఉంటుంది కదా, బుర్కా సెట్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లల షర్ట్స్ అయితే ఏంది, గర్ల్స్కి టాప్స్, చిన్న చిన్న ఫ్రాక్స్ చాలా ఉన్నాయి. అండ్ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. ప్రైస్ రేంజ్ స్టార్టింగ్ వచ్చేసి 199, ఐ మీన్ 150 నుంచి స్టార్ట్ అయినాయి. అండ్ 200, 199 నుంచి కూడా స్టార్ట్ అయినాయి. ఎట్లా ఇది నెక్స్ట్ 400 ఇక్కడ సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నా కదా, ఇలా ఇయర్కి పెట్టుకునేదన్నమాట. ఇది మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు. సో అదేంటంటే దాన్ని చూసి మానస నాకు కూడా కావాలని అడిగింది. సో ఇదేమో నాకు నా హస్బెండ్ తెచ్చారు. తనకు కూడా కొనిపించాలని నేను చార్మినార్ దగ్గర అయితే తన కోసం కొన్నా. ఇంకా తనకైతే చెప్పకుండా తీసుకున్నాను అనమాట. రూమ్కి వెళ్ళాక తనకి ఇస్తా. సో అలా స్ట్రీట్ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ మిలాన్ జ్యూస్ సెంటర్ అని ఉంటుంది జామా మసీద్ ముందు. సో ఆ మసీద్ ముందులో అయితే కూర్చున్నాం ఆ జ్యూస్ సెంటర్లో. అక్కడ చాలా రకాల జ్యూస్లు ఉంటాయి అన్నమాట. అండ్ ఫలూదా ఇట్లాంటివి ఉంటాయి కదా, డెజర్ట్స్ ఉంటాయి, బాగుంటాయి ఇక్కడ డెజర్ట్స్. సో మేమైతే అక్కడ కూర్చొని షావుద్ మలై అయితే ఆర్డర్ చేసింది మా ఫ్రెండ్. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో మాన్స అయితే దాన్ని తీసుకురావడానికి అయితే వెళ్ళింది, సెల్ఫ్ సర్వీస్ అన్నమాట. సో మేము అలా వెయిట్ చేస్తూ ఉండగానే షావుద్ మలై అయితే వచ్చింది. ఇది యాక్చువల్గా మల్బెరీస్ ఉంటాయి కదా, మల్బెరీ మలాయ్ అనమాట. మల్బెరీస్ అన్నీ వేసారు. లైక్ టేస్ట్ అయితే బాగుంది, కానీ అందరూ ఇచ్చినంత హైప్ అయితే ఏం లేదు. నేను ఇప్పటికీ చార్మినార్కి లైక్ నియర్లీ చాలాసార్లు వచ్చిన, లైక్ 10s of times వచ్చింటా నేను. బట్ ఎప్పుడు వచ్చినా కొత్తగానే అనిపిస్తుంది చార్మినార్. ఎందుకో ఆ ఫీల్ వేరే అనమాట ఎప్పుడు వచ్చినా. కాకపోతే ఇంతవరకు వ్లాగ్ అయితే నేను చేయలేదు చార్మినార్ దగ్గర, అందుకే ఈసారి చేసిన అనమాట. సో ఇదే ఈరోజు వ్లాగ్, చార్మినార్ వ్లాగ్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బాయ్.